హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి. సో ఈరోజుకు మన చిక్స్ వచ్చేసి 7 డేస్ అవుతున్నాయి. సో 7 డేస్లో మన మేనేజ్మెంట్ ఏంటంటే, సో మార్నింగ్ అయితే మనమైతే సో పార్టిషన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇంతకుముందుకు అయితే 2 కడీల మందం ఉండే, ఇప్పుడు 3 కడీల మందం మనం పార్టిషన్ వేసుకున్నాము. సో అలాగే రేకులు అనేవి మనకు 4. సో 4 అంటే ఒక్కొక్క దాంట్లో మనకు 2000 చిక్స్ అనేవి ఉంటాయి. సో అలాగే వచ్చేసి మనము 6వ రోజు అయితే మనమైతే వ్యాక్సిన్ అనేది వేసాము. సో వ్యాక్సిన్ వచ్చేసి మనకు జంటా వ్యాక్సిన్ ఉండే, అండ్ ఇంకోటి వచ్చేసి లసోటా అనేది ఉండే. సో 2 వ్యాక్సిన్ అయితే మనం వేసాము. సో వ్యాక్సిన్ వేసినాక సో వ్యాక్సిన్లో కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయి. సో అవేంటి అంటే, సో వ్యాక్సిన్ వేసేటప్పుడు ప్రాబ్లం అయిందా తెలియదు. సో మన చిక్స్ అనేవి కొన్ని మోర్టాలిటీ అయితే అయినాయి. సో తర్వాత నేను మార్నింగ్ అయితే నేను వాటర్ ఇంటేక్ చేస్తలేదని సో బెల్లం నీళ్ళు అయితే పెట్టాను. సో బెల్లం నీళ్ళు పెట్టినాక కొంచెం కవర్ అయినాయి. సో మార్నింగ్ అయితే ఇట్లా తిరగలేదు. సో ఎందుకంటే హీట్ కూడా ఉంది కాబట్టి, టెంపరేచర్ అయితే మనకు ఇప్పుడు 41-42 డిగ్రీస్ దాకా ఉంది కాబట్టి, సో మార్నింగ్ నుంచి అయితే మన చిక్స్ ఇలా యాక్టివ్గా లేవు. సో ఇప్పుడైతే కొంచెం కూల్ అయింది కాబట్టి యాక్టివ్గా ఉన్నాయి. సో అలాగే మీరు కూడా వ్యాక్సిన్ వేసినాక సో పిల్లల్ని అనేది కొంచెం మనం డిస్టర్బ్ చేస్తూనే ఉండాలి. సో అలా డిస్టర్బ్ చేస్తే ఏంటంటే కొంచెం వాటర్ ఇంటేక్ చేస్తాయి కాబట్టి, సో అలా డిస్టర్బ్ చేయాలి. సో వాటర్ ఇంటేక్ చేయకపోతే సో మోర్టాలిటీ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఓకేనా గైస్? సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.